వివాహం పవిత్ర యజ్ఞం. సేకరణ శ్రీ వేదప్రియ గారు. కథనం ఆర్జే వింధ్య, మెల్బర్న్, ఆస్ట్రేలియా. 7 అడుగులు 3 ముళ్ళు. ఆపై సంసారం, సంతానం. పెళ్లి అనే పదానికి బరువు తగ్గిపోతోంది. పవిత్రత వెలిసిపోతోంది. ఒక ఒప్పందం అనుకొని వైవాహిక జీవనం ప్రారంభించినా ఆ వాగ్దానాలు జారిపోతున్నాయి. వివాహం అంటే మహత్తరమైనది. ఒకరి జీవితాన్ని మరొకరు పూరించి ఉద్ధరించే బంధం. వివాహం చేసుకోకపోతే జీవితం పరిపూర్ణం కాదు అనే మాటలు పాత చింతకాయ పచ్చడిని కొట్టిపారేస్తున్నారు. హిందూ ధర్మం ప్రకారం మానవునికి జరిగే 16 సంస్కారాలలో వివాహ సంస్కారం ఎంచతగింది. హిందువులకు వివాహం జన్మజన్మల పంట, ధర్మ సంస్కారం. ఎన్ని కష్టాలు పడ్డా నిలబెట్టుకోవాల్సిన బంధం. పెళ్లి కాగానే నవదంపతులు విస్తృతమైన రంగంలోకి అడుగు పెడతారు. కుటుంబాన్ని పెంచి వంశాభివృద్ధి చెందాలంటే వివాహమే దానికి నాంది. ఈ సంస్కారంతోనే 2 ప్రాణులు సంసారానికి, సంతానోత్పత్తికి సామాజికమైన అనుజ్ఞ పొంది పతార్పణ చేస్తారు. పెళ్లి అంటే కామవాంఛా నివృత్తి కోసం చేసుకునేది కాదు అని మనుస్మృతులు ఘోషిస్తున్నాయి. ఈ వివాహ సంస్కారం సమాజంలో బంధుత్వాలని పడుగుపేకలలా చేసి నేసిన రంగుల దుప్పటి. దీనిని ఆధారం చేసుకునే భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్నా, చెల్లెలు, బామ్మ, తాత ఈ బాంధవ్యాలన్నీ నిలబడి ఉంటాయి. వివాహ సంస్కారాన్ని కాస్త పక్కకు పెట్టి సమాజోద్ధరణకి, మార్పుకి ప్రయత్నిద్దామంటే మీకు కనిపించేది అంధకారమే. ఈ సంస్కారం వీడిపోతే మనిషి తన కామవాంఛని తీర్చుకోవడానికి ఇతరుల వెనక పడతాడు. అక్కడ సంబంధాలు నిలవవు, బాంధవ్యాలు అడ్డురావు. మనిషి, పశువు తేడా నశించిపోతుంది. అందుకే మన పూర్వీకులు ఈ వివాహ సంస్కారాన్ని యజ్ఞంగా పేర్కొని దీనిలో 8 రకాలు ఉన్నాయన్నారు. దీనిలో ఒకటైన ప్రాజాప్రత్య వివాహం ఇప్పుడు ప్రచారంలో ఉంది. వీటిలో సమస్త వివాహ విధులు నడపబడతాయి. ధర్మశాస్త్రాలు వివాహాన్ని ధార్మిక సంస్కారంగా గుర్తించి వివాహం స్వర్గద్వారం అన్నారు. హిందూ సంస్కారాలలో వివాహానికి ప్రధాన స్థానం ఉంది. స్త్రీకైనా పురుషునికైనా వివాహ సంస్కారం కాకపోతే ధర్మార్థ కామమోక్షాల సంగతి సరే, జీవనయానం గడవడమే కష్టతరమవుతుంది. సమాజ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే వివాహ వ్యవస్థ మనిషి శరీరానికి వెన్నెముక ఎంత అవసరమో అంత అవసరం. యజ్ఞం, హోమం, వైదిక మంత్రాల పఠనం, దేవతాహ్వానం, తల్లిదండ్రుల అంగీకారం, బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ కార్యక్రమం జరుగుతుంది. 2 అపరిచితుల్ని ఈ వివాహం కలుపుతుంది. శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా జీవిస్తూ సుఖదుఖాలు పరస్పరం పంచుకుంటూ జీవన రథానికి 2 చక్రాలై సమాజపరమైన, కుటుంబపరమైన బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తారు. భార్య లేని భర్త ఏ ధర్మకార్యమూ ఆచరించలేడు. అందుకే ఆమెను ధర్మపత్ని అంటారు. గృహస్థ జీవితానికి వివాహం పునాది. వివాహం పవిత్ర యజ్ఞమని ముందే చెప్పుకున్నాం. వివాహం చేసుకోకపోవడం కర్తవ్యాల నుంచి పారిపోవడం. ధర్మగ్రంథాలు అవివాహితుణ్ణి అపూర్ణుడు అన్నాయి. అవివాహితుడు ఏ ధర్మకార్యం సంపన్నం చేయలేడు. భార్య లేకుండా యజ్ఞం చేసే అధికారం భర్తకు లేదు. శ్రీరామచంద్రుడు భార్య దగ్గర లేకపోతే అశ్వమేధ యజ్ఞం చేయడానికి అర్హుడు కాడన్నారు పురోహితులు. సీతాప్రతిమ ఉంటే కాని చేయరాదంటే అప్పుడు సీతాదేవిది బంగారు విగ్రహం చేయించి ప్రతిష్ఠ చేయించారు రామాయణంలో. జనక మహారాజు ఇదం సీమయం ధర్మచరితౌ అని సీతని రాముని చేతిలో పెట్టాడు. స్త్రీ పురుషునికి అర్ధభాగం స్నేహితుడు అన్నారు. మహాభారతంలో అర్ధభార్య మనువ్యస్త భార్య శ్రేష్టతం సఖా అన్నారు. పెళ్లిలో లాజాహోమం చేసేటప్పుడు వడ్ల పేలాలు అగ్నికి ఆహుతిస్తారు. వడ్లు బట్టీలో వేయించితే పేలాలవుతాయి. అలా వేయించిన బియ్యం మీద ఉండే పొల్లు బియ్యపు గింజను అతుక్కునే ఉంటుంది. వేయించగానే విడిపోదు, మరింత అతుక్కుపోతుంది. అలానే భార్యాభర్తలు కష్ట సమయాల్లో ఒకరినొకరు విడవకుండా ధైర్యంగా నిలబడాలని చెప్పేందుకు అలా లాజహోమం చేయిస్తారని పురోహితుడు వధూవరులకు చెప్తారు. దేవతలు కూడా భార్యను పొందుతారని అధర్వణ వేదంలో చెప్పబడింది. దేవా అగ్నేన్య పదంత పత్ని. 2 శరీరాల కలయిక కాదు వివాహమంటే, 2 ఆత్మల కలయిక. ఈ పవిత్ర బంధాన్నే, మహత్తర సంస్కారాన్నే వివాహం అంటారు. భర్త, భార్య మున్ముందు బామ్మ తాతగా, అమ్మమ్మ తాతగా అవుతారు. సభ్య సంస్కృత సమాజ నిర్మాణానికి సహయోగం అందిస్తారు. ధర్మసూత్రాలలో పత్ని ధర్మార్థ కామ మోక్షాలకు ముఖ్య కారకురాలు. పత్ని లేకుండా ఏ ధర్మకార్యం నిర్వర్తించలేడు భర్త. వివాహం ఒక పవిత్ర యజ్ఞం. అవివాహిత వ్యక్తికి సమాజంలో స్థానం ఉండదు. పైగా ఒక సంశయ దృష్టితో చూస్తారు. జీవనయాత్రలో 2 ఆత్మల అఖండ సమ్మేళనం. ఈ ఆత్మల కలయిక లేకపోతే ఆ వివాహం అసఫలమైనట్లే. ఈ పవిత్ర సంస్కారానికి కట్నం, కన్యా భ్రూణ హత్య లాంటి రాహుకేతువులు వచ్చాయి. లివ్ టుగెదర్ అనే చీడపురుగు పట్టింది. ప్రసిద్ధ సమాజ సంస్కర్త మైకా ఇబర్ పేజ్ అన్నాడు, హిందూ ధర్మంలో వివాహం మనిషి సాంఘిక స్తోమతను నిర్ణయిస్తుంది. శ్రీ రామచరిత మానస్లోని బాలకాండలో ఒక కథ ప్రకారం
ధనస్సు విరవడానికి ఆహ్వానించిన రాజులు అసఫలురైతే జనక మహారాజు ఇక తన కుమార్తెకు వివాహం కాదేమో అని చింతాక్రాంతుడై తజహు ఆసి నిజ నిజ గృహ జాహుం లిఖాన విధి వైదేహి వివాహ అంటాడు. దీనివల్ల భారతీయ సమాజంలో వివాహానికి ఎంత మహత్వపూర్ణ స్థానం ఉందో తెలుస్తుంది. మర్యాద అనే తాటిపై నడిచే భారతీయ సమాజంలో పాశ్చాత్య సంస్కృతి అలుముకోవడంతో వివాహంలో కేవలం విషయవాసనలే చోటు చేసుకున్నాయి. యువతరం ఆంతరంగికమైన గుణాల్ని పరిగణించకుండా బాహ్యమైన రంగుల వలయాలలో చిక్కుకుపోతున్నది. ఈ మలుపు అంత శుభకరం కాదు. శారీరక సౌందర్యం కాకుండా ఆత్మ సౌందర్యానికి మహత్వం ఇవ్వడమే వివాహ సంస్కారం. సభ్య సుసంస్కృత భారతీయ హిందూ సమాజానికి మూలమంత్రం.